మాధవి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? పూరి గారి హార్ట్ అటాక్ సినిమాలో నితిన్ గనుక మొత్తం దేశాలు తిరిగినట్టు నేను ఊరు అలా తిరిగి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యామన్నమాట. మీకు ఈ కైండ్ ఆఫ్ అంబిషన్స్ ఏమైనా ఉండేవా, లేకపోతే పెళ్ళి కూడా ఇట్స్ ఓకే పెళ్లి చేసుకున్నా కూడా నేను చేసుకోగలను అని అలా ఉండేదా? నా పెళ్ళి అనేది అసలు ప్లాన్డే కాదండి. ఐ గాట్ మ్యారీడ్ వన్ ఐ వాజ్ 17.5. మా అమ్మతో ఇప్పటికీ అంటే నేను కోర్టులో కేసు వేస్తా, నా మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. మీ ప్రొఫెషన్లో మీరు 10 మందితో మాట్లాడాలి, హెల్తీ ఇంటరాక్షన్స్ ఉంటాయి, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, పోక్ చేసే వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారా, ఓవర్ ఫ్రెండ్లీగా అవుతున్నారా, లేకుంటే జోక్ చేస్తున్నారా, ఎలా తీసుకోవాలో అర్థం కాదు. కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. రీసెంట్లీ ఆల్సో ఒక ఇంటర్వ్యూలో ఐ గేవ్ బ్యాక్ లైక్ ఎనీథింగ్. అది ఎంత ఫేమస్ అయిపోయిందో. ఫస్ట్ కట్ చేయండి, ఇలా మాట్లాడద్దు అని చెప్పాను. తర్వాత వాళ్ళు అడిగిన మాటలకి నాకు నచ్చక నేను వెళ్ళిపోయాను. అప్పుడు దాకా ఒక లైఫ్ ఒకలా ఉంది, ఆ తర్వాత లైఫ్ వేరుగా చూడడం మొదలుపెట్టా అన్న సిచ్యువేషన్. కొంతమంది ఒక 1, 2, 3 అంటే నోరు తెరవకుండా వాళ్ళు నన్ను కార్నర్ చేసి, అంటే చాలా సఫర్ అయ్యాను నేను ఒక మూవీ పర్టికులర్ ఒక ప్రాజెక్ట్లో. స్టార్టింగ్లో నుండి అన్నీ రియల్ కాల్సే వచ్చావా, లేకపోతే మీకు తెలియదు కాబట్టి ఇక్కడ ఫేక్ కాల్స్ కూడా వచ్చే ఉంటాయి కదా? కాల్ చేసి ఇంకోసారి ఇలాంటి కాల్ చేశారంటే ఎక్కడున్నావు అక్కడ వచ్చి గుడ్డలు తీసి కొడతా అని చెప్పి. హీరోయిన్ ట్రై చేసే వాళ్ళైనా, లేకపోతే సిస్టర్ క్యారెక్టర్స్, మదర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళైనా, ఎందుకు వీళ్ళే ఎక్కువ ఫేస్ చేస్తారు ఇలాంటివన్నీ? చప్పట్లు అనేది ఒక చేత్తో రాదుగా. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ డిడ్ దిస్, హూ వాంటెడ్ టు మేక్ దిస్ ఈజీ ఫర్ దెమ్. వాళ్ళ లైఫ్ ఈజీ చేసుకోవడానికి ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చు. సో అంతే కదా, గొర్రెల మందిలాగా మనం ఒకళ్ళు వెళ్ళారని ఇంకోళ్ళు కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. సీనియర్ యాక్టర్స్ వాళ్ళు కొంచెం నోటి దురుసు ఎక్కువ, ఆపర్చునిస్టిక్గా కూడా బిహేవ్ చేస్తారు సెట్స్లో అని రియల్ అదే? అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలా? అంటే మీరు క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చేస్తా, ప్లీజ్ క్వైట్గా ఉండండి కొంచెం అని ఒక చాలా సీనియర్ ఆర్టిస్ట్ చెప్తే నాకు ఇట్లా తల్లి ఇలా పెట్టుకున్నా, టప్ప ట్యాప్ తిప్పినట్టు నీళ్ళు వచ్చాయి. ఒక ఫీమేల్ ఆర్టిస్ట్గా సెట్స్లో మారాలనుకునేది ఎలాంటి మార్పు కావాలి, ఉన్న సిచ్యువేషన్ ఏంటి, కావాల్సిన మార్పు ఏంటి? విజయవాడలో ఒక షూట్ అయింది. ఆ కో డైరెక్టర్ నేను ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్, గుమ్మం దగ్గర కూర్చుంటానండి అంటే, ఉండండి మాధవి గారు, కంగారు పడతారేంటి మీరు, నేనేం అడుగుతున్నాను, నేను నా దగ్గర పక్కన వచ్చి కూర్చొని కబుర్లు చెప్పని అడగలేదు కదా ఆయనని. అయితే మాట్లాడడం రాకపోతే సరిగ్గా మాట్లాడడం నేర్చుకొని మాట్లాడండి, ఇట్లాంటి బేవర్స్గాళ్ళు తగులుతారు మనకి. హే డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనం ఎవరితో ఉన్నాం తెలుసా? మాధవి కంటే మిర్చి మాధవిగా బాగా ఫేమస్ ఈవిడ మాధవి గారు. మిర్చి మాధవి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది మీ స్మైల్ కూడా. అలాగే ఉంటారా రియల్ లైఫ్లో కూడా? అలాగే ఉంటాను. అంటే నాకన్నా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కూల్గా ఉంటానా కాదా కదా. అది మీరు వచ్చి ఒక 1 hour అయింది స్టూడియోకి, నాకు అదే అనిపించింది చాలా ప్లెజెంట్గా ఉన్నారు అని. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ? మీ కెరియర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? అసలు మాధవి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? మాధవి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే చాలా చోట్ల చెప్పాలి. లైక్ ఆల్మోస్ట్ పూరి గారి హార్ట్ అటాక్ సినిమాలో నితిన్ గనుక మొత్తం దేశాలు తిరిగినట్టు నేను ఊరు అలా తిరిగి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యామన్నమాట. అంటే జాబ్ పరంగానా? జాబ్ కాదు, ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఓకే. మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. సో బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉంటాయి. సో పుట్టింది గుంటూరులో, విజయవాడ, మంగళగిరి, కొండేపి, మార్టూర్, హైదరాబాద్. సో ఇది నా జర్నీ రూట్ అనమాట. దెన్ హైదరాబాద్లో మ్యారేజ్ అయింది. హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళాము ఒక 5 years కోసం. మా హస్బెండ్ ట్రాన్స్ఫర్, అంటే ఆయన కూడా బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. సో అక్కడ బాంబే నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటాము. ఓకే. మీకు పిల్లలు? ఇద్దరు పిల్లలు. అంటే లైక్ నేను యాక్చువల్లీ ఎంప్లాయీ. మీరు కూడా వర్క్ చేసేవాళ్ళు? వర్క్ చేసేదాన్ని. మా సాఫ్ట్ స్కిల్స్, ఐఎమ్ స్టిల్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. అది అనుకోకుండా మా ఇన్స్టిట్యూట్లో ఒక యానివర్సరీ కండక్ట్ చేసినప్పుడు ఒక కొరియోగ్రాఫర్ని పిలిచాము. హీ బిలాంగ్స్ టు ఇండస్ట్రీ అనమాట. ఓకే. అండ్ దెన్ ఆన్వర్డ్స్ అక్కడి నుంచి మీరు మూవీస్ చేయొచ్చు కదా అంటే నేను అలా ఫోటోషూట్స్ తీసుకోవడం, తర్వాత ఫొటోస్ తీసుకొని ఫస్ట్ వెళ్ళింది కృష్ణ గారి డాటర్ మంజుల
గారు వైదేహి అని ఒక సీరియల్ చేశారు. ఆ ఆఫీస్ ఉండేది, అక్కడికి వెళ్ళాం. నెక్స్ట్ ఆర్కా మీడియా, అక్కడికి వచ్చాము. అక్కడి నుంచి నేను నెక్స్ట్ సూపర్ గుడ్ ఫిలిమ్స్. సూపర్ గుడ్ ఫిలిమ్స్కి వెళ్తుంటే ఫోన్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు అని అడిగారు. మీకు రెమ్యునరేషన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏం చెప్పాలి, అసలు ఐడియా లేదు. రెమ్యునరేషన్ అంటే అదొక మనీ అని తెలుసు, బట్ ఏంటి అనేది ఐడియా లేదు. సో ఇట్స్ సో ఫనీ వెన్ ఐ లుక్ బ్యాక్. అండ్ దెన్ ఇట్ జస్ట్ స్టార్టెడ్ విత్ అ సీరియల్ కాల్డ్ త్రిశూలం ఇన్ జీ తెలుగు. తర్వాత ఇంకా ఆల్ వన్ బై వన్ అలా కాల్స్ వస్తే ద వన్ థింగ్ విచ్ హెల్ప్ మీ ఇన్ మై బిల్డింగ్ మై కెరియర్ ఇస్ నేను కౌన్సిలర్ అనమాట. ఐ కమ్యూనికేట్ విత్ పీపుల్. సో నేను కమ్యూనికేషన్ అనేది నాకు ఏళ్ళ ఒక ప్రాక్టీస్ అనమాట. ఎలాగా మనం ఐ యూస్ టు వర్క్ ఫర్ మన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్కి కౌన్సిలర్గా వర్క్ చేసేదాన్ని. సో మై ప్రైమ్ ఎయిమ్ ఇస్ టు సెల్ ది కోర్సెస్. సో ఎలాగన్నా మన వాళ్ళతో అక్కడే కమ్యూనికేషన్ చేసి మన పాయింట్ ముందుకు పెట్టడం అనేది కొంచెం ఒక 10 years చేసినందుకు నాకు అదొక ప్లస్ పాయింట్. నాకు వచ్చిన కాల్ని ప్రాపర్గా అంటే మనస్ఫూర్తిగా ఏదో మనకి రావాలి ఆఫర్స్ అని కాదు, అట్లీస్ట్ మనకి ఎక్కడ డయల్ చేసాంరా అన్న ఫీలింగ్తో ఎవరు ఇది చేయకూడదు. సో అలా టుడే హియర్ ఐ యామ్. నైస్. సో మీకు తను సజెస్ట్ చేసినప్పుడు, ఒక పర్సన్ ఇండస్ట్రీ నుండి సజెస్ట్ చేసినప్పుడు మూవీస్లోకి రాకూడదు, యాక్ట్ చేయకూడదు అని, మీకు ఎంతమంది సజెస్ట్ చేసినా మీకు కొంచెం కానీ కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకుంటే అటువైపు రారు. ఇంట్రెస్ట్ ఉండేది ఉండింది. నేను 2000లో ఒకసారి వెంచర్ చేశాను. ఓకే. కానీ 2000లో కరెక్ట్గా మేము ఏప్రిల్ ఎప్పుడైతే అది శిల్పా చక్రవర్తి యాంకర్ ఉన్నారు, ఆ అమ్మాయి నేను కలిసి పైలట్స్ ఒక సీరియల్కి చేసాం. ఒక 4 days షూట్ చేసాం. షూటింగ్ చేసినప్పుడు కూడా లైక్ వెన్ ఐ ఫేస్ కెమెరా నాకు భయం, అంటే ఐ వాజ్ నెవర్ నర్వస్. అంటే కొంచెం బిడియము లేకుంటే ఇంకోటి అంటే ఒక ఇంట్రెస్ట్ న్యాచురల్గా ఉంది అనుకుంటా నాకు. దేర్ వాజ్ ఇన్ మీ. అయితే అదంతా చేసిన తర్వాత మేము బాంబే వెళ్ళిపోయాం. అండ్ దెన్ ఐ కుడ్ నాట్, అంతగా 2000 ముందు కూడా ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాంకర్. నాకు అలా అంటే ఏదో ఉంటుంది కదా, కొంచెం అది ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది. లేదని చెప్పను, ఇట్ వాజ్ అన్ప్లాన్డ్. ఐ నెవర్ థాట్, అప్పుడు అనుకున్నాను. కానీ తర్వాత ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ 2006 ఇట్ హ్యాపెన్. 2007లో నేను ఫోటోషూట్ తీసుకున్నాను. అతను చెప్పిన 1 year తర్వాత నేను ఫోటోషూట్ తీసుకొని ఫొటోస్ తీసుకుంటే ఐ వాజ్ లైక్, ఓ ఇది నేనా అంటే డిఫరెంట్ యాంగిల్స్, సమ్ లైట్స్ అలా ఏదో తీసుకోవడం అంటే ఏముండేది. 2007లో ఆ ఫొటోస్ లైక్ దే కమ్ అవుట్ వెల్. అండ్ అలా స్టార్ట్ అయింది నా మూవీ కెరియర్. సో సీరియల్తో స్టార్ట్ చేశారు. సీరియల్ స్టార్ట్ చేసిన ఎంత డ్యూరేషన్, ఎన్ని రోజుల తర్వాత ఫీచర్ ఫిలిమ్స్లోకి ఎంటర్ అయ్యారు? ఆల్మోస్ట్ అంటే లైక్ త్రిశూలం అయింది. అది కాకపోతే 15 days వర్కింగ్ డేస్ వచ్చాయి అంతే నాకు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చిన తర్వాత మన ఇది ఉన్నారు కదా టెలివిజన్, ఇది మన చౌదరి గారు వాళ్ళది, వాళ్ళ దగ్గర నుంచి చిన్నారి అనే సీరియల్కి వచ్చింది. మెయిన్ అంటే 3 ఉంటాం అందులో, మెయిన్ లీడ్స్. సో అది చాలా అంటే ఇట్స్ లైక్ దట్స్ వేర్ ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ యాక్టింగ్, వాట్ ఈస్ వాట్. అండ్ చాలా అంటే ఐ రియలీ ఫెల్ట్ ఇట్ ఛాలెంజింగ్. టేక్స్ తీసుకోకుండా చేయడం, టక్క చేంజెస్ చేసుకోవడం. దే వర్ వెరీ హ్యాపీ. నేను వస్తే అనేవాళ్ళు, అబ్బాయి ఈరోజు తొందరగా వెళ్ళాలి, కొంచెం తొందరగా అయిపోతుంది వర్క్ మనకి అని. బికాజ్ ఐమ్ వర్కింగ్ ప్రొఫెషనల్, ఈచ్ మినిట్ ఇస్ మనీ కదా. ఇండస్ట్రీలో ఒక 10 minutes నేను డిలే చేశానంటే 10 minutes ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక వర్త్ ఆఫ్ సమ్ మనీ. సో మన మనీ ఎలా వేస్ట్ అవ్వకూడదని అనుకుంటుందో పక్కన అవతల వాళ్ళది కూడా వేస్ట్ చేయకూడదు అనే కాన్సెప్ట్ చాలా బలంగా ఉంటుంది నాకు. సో అలాగా నేను అంటే సిన్సియర్గా డెడికేటెడ్గా చేసుకుంటూ వెళ్ళాను. టీవీ సిరీస్కి యాక్ట్ చేయడం ఒకటైతే ఫీచర్ ఫిల్మ్స్లో యాక్టింగ్ అనేది వేరుంటుంది. ఇక్కడ మీకు స్కెడ్యూల్స్ కూడా ఇలా ఉంటాయి, కంటిన్యూస్ 15 days వర్కింగ్ అని. కానీ మూవీస్ తీసుకుంటే అలా ఉంటుంది, ఐదర్ కంటిన్యూస్గా ఉంటుంది లేదా అక్కడక్కడ స్కెడ్యూల్స్ని బట్టి ఉంటుంది. సో ఈ రెండిట్లో తేడా కనిపించిందా మీకు? అంటే మీకు ఫస్ట్ ఏమీ తెలియదు కదా, సీరియల్స్ గురించి తెలియదు,
ఫిలిమ్స్ గురించి తెలియదు. సో రెండు కొత్త కాబట్టి మీకు రెండు డైజెస్ట్ చేసుకోవడం ఈజీ అయిందా? వర్క్ అంటే వర్క్ స్కెడ్యూల్స్ కానీ ఆ ఎన్వైర్న్మెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. హర్షిని, సిచ్యుయేషన్స్ మైట్ బి డిఫరెంట్, సిచ్యుయేషన్స్ వేరే ఉన్నా మనం అదే కదా. ఓకే రైట్. వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్, నాకు అర్థమయ్యేది ఏంటంటే మనని మనం కండక్ట్ చేసుకుంటే ఏ సిచ్యుయేషన్ అన్నా మనం డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ అక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది. సీరియల్స్లో, మూవీస్లో కాన్సన్ట్రేటెడ్గా క్వాలిటీ, అంటే ఇందులో క్వాలిటీ ఉండదని కాదు, ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది. సినిమాలో ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఇందులో ఇవ్వాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి ఎంత దూరంగా నుంచినా వాట్ యూ డూ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదొకటి అర్థమైంది నాకు. అంతేగాని క్రిబ్ అయిపోయి చాలామంది ఏంటంటే కెమెరా ముందుకు తోసుకొని వస్తూ ఉంటారు. సో మనం కెమెరా ముందుకు తోసుకొని వచ్చినా డైరెక్టర్ ఎక్కడ కావాలో అక్కడే నిలబెడతారు. ఎంత దూరం ఉన్నా మనం కావాలనుకుంటే పిలిచి పక్కన అంటే ముందు నుంచోబెట్టు. అది ఐ అండర్స్టూడ్. సో నేను ప్రొట్రూడ్ అవి అంటే ముందుకు దూకి వెళ్ళి తోసుకోవడం, తొక్కులాట్లు అలాంటివి గ్రూప్లో నుంచినా నేను ఐ జస్ట్ స్టాండ్ వేర్ ఐఎమ్ కంఫర్టబుల్ అండ్ వేర్ మై డైరెక్టర్స్ ఆర్ కంఫర్టబుల్. అలా చేసుకుంటూ వచ్చాను అనమాట. సో నాకెప్పుడు నేను ఇబ్బంది పడలా. వర్క్ అనేది ఏంటంటే డిఫరెంట్ ఉంది, అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడలా. ఎందుకంటే అర్థం చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా. అవునా? ఇప్పుడు మనం క్యూలో నుంచోవాల్సి వస్తుంది. బట్ వెన్ యూ నో, ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ యూనో ఎంతమంది వెళ్ళిపోయాం. సో 6 members ఉన్నారు, ఇంకా 5 4 3 2 1 కౌంట్ డౌన్ అండ్ వీ ఆర్ డన్. రైట్. ఇది అర్థం చేసుకోండి, అబ్బా ఎంత ఉన్నారు, ఎందుకు వచ్చాను, ఎండ ఇది ఏదన్నా అనుకుంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్. మీరు మాట్లాడుతుంది అంత ప్లెజెంట్గా ఉన్నా రియలీ. అంటే ఆ ట్రైనర్ గిరి కనిపిస్తుందేమో. నేను అలా మనం నచ్చ చెప్పుకోకపోతే లైఫ్లో మనకి ప్రాబ్లం, మన వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం. సో మనని మనం సెట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ సెట్. మీకు ముందు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎంటర్ అయ్యారు, ముందుకు ఇలాంటి థాట్స్ లేవా? యాంకరింగ్ కానీ లేకపోతే ధైర్యం లేదు అంటే సోర్స్ లేదా? లేదు, ధైర్యం లేదు. అంటే కొంచెం పెరిగితే చిన్నప్పుడు కొద్దిగా భయం ఉంటుంది కదా కొంచెం. అంటే ఒక విధంగా కాన్ఫిడెన్స్ ఉంది, దాన్ని ఉన్నాయి, కానీ ఎక్కడో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో. బికాజ్ ఇంకా కొంచెం అది ఉంటుంది, కొంచెం వస్తూ ఉంటే మనకి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. హౌ టు ట్యాకిల్ థింగ్స్ అనేవి కాస్త అర్థమవుతుంది. ముందు ఎలా మాట్లాడాలి, ఏమంటే ఏంటి, ఎట్లా ఇది ఇలా చెప్పాలి, అలాంటివన్నీ చాలా అపోహలు అవే ఉంటాయి. అంటే ఒక విధంగా దాన్ని ఏమంటారు, చాలామంది అర్లీ స్టేజెస్లో వెన్ ఐ యాక్చువల్లీ థాట్ ఆఫ్ ఇట్, నేను న్యూస్ రీడర్ అవుదాం న్యూస్ రీడర్ అవుదాము, లేకుంటే ఏదో చేద్దామని ఏదో ఒకటి. అంటే వెన్ యూ ఆర్ డెస్టైన్డ్, మనకి ఆల్రెడీ ఇక్కడికి ఫ్యూచర్లో రాసి పెట్టింది కాబట్టి నాకు ఆ థాట్స్ అప్పుడు రెపెల్ అయ్యేవనుకుంటా. వెన్ ఎవర్ ఐ యూస్ టు సీ ఎ మూవీ అలా చూసేదాన్ని, ఎలా అరే నేను చేయొచ్చు కదా, ఇది నేను చేయగలను కదా, నేను చేస్తే అలాంటి థాట్స్ వచ్చావు. కానీ నీ మొహం ఎలా వెళ్తావు, హౌ అ నార్మల్ పర్సన్ క్యాన్ ఎంటర్, చెప్పండి మీరు. సో అలా థాట్స్ అనేవి లేక కాదు, కానీ ఒక సోర్స్ లేదు, రిలేట్ చేసుకునే వాళ్ళు, కానీ వెళ్దాం అనే డెసిషన్కి తీసుకునే ధైర్యం లేదు అండ్ సోర్స్ లేదు. అట్లా సోర్స్ లేదు. మెయిన్ ధైర్యం ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఒకటే వచ్చింది ఏంటంటే అదేదో దేవుడు పంపించినట్టు ఆ అబ్బాయి రావటం, అండ్ దెన్ ఇట్స్ లైక్ ఆ గేట్ ఓపెన్ టైం వచ్చినప్పుడు అన్నీ. అండ్ మీరు మామూలుగా పెళ్ళి కాకముందు అంటే జాబ్ చేద్దామని ఉండేదా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చూస్తే వెంటనే చేసేసుకున్నారా? అంటే నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి, వర్క్ చేయాలి, లేదా మీకు ఈ కైండ్ ఆఫ్ అంబిషన్స్ ఏమైనా ఉండేవా? లేకపోతే పెళ్ళి కూడా ఇట్స్ ఓకే, పెళ్ళి చేసుకున్నా కూడా నేను చేసుకోగలను అని అలా ఉండేదా? నా పెళ్ళి అనేది అసలు ప్లాన్డే కాదండి. ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ 17.5. మా అమ్మతో ఇప్పటికీ అంటే నేను కోర్టులో కేసు వేస్తా, నా మ్యారేజ్ వ్యాలిడ్ కాదు అంటే సో స్మాల్ అండ్ ఐ డిన్, అంటే ఏదో
తెలియని వయసులో ఏం లేదు. జస్ట్ బికాజ్ ఈజ్ కొంచెం మంచి ఫ్యామిలీ, మంచి అబ్బాయి అలా అంత అమ్మ వాళ్ళు అనుకొని సరే చేద్దాం అనుకుంటే ఫస్ట్ తను వద్దన్నారు, నేను ఆయన చేసుకోనని చెప్పా. వై ఎందుకంత తొందరగా? మీది బ్యాంక్ ఎంప్లాయీ అంటే కొంచెం సెటిల్ ఫ్యామిలీ అనొచ్చు కదా. అవును, కాకపోతే అంటే అమ్మ వాళ్ళకి ఏంటంటే ఏంటో అప్పుడు అంతా లైక్ సరే వచ్చింది అనుకోకుండా ఒక ప్రపోజల్ అనుకున్నారు అమ్మ వాళ్ళు. సో నేను వద్దని చెప్పాను, నేను చేసుకోనన్నాను, ఆయన కూడా చేసుకోను అన్నారు. ఇద్దరు నేను చేసుకోము అని చెప్పాను. నాకు తర్వాత ఆయన చేసుకొని అన్నారు, అదేంటి ఎందుకు చేసుకొని అన్నారు అని ఒక అంతే కదా ఎవరైనా అమ్మ నన్ను వద్దంటారా అనే ఒక ఈగో. అలాంటిదే. నేను క్యాజువల్గా అంటే మాకు ముందు తెలుసు అంటే ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు, నాన్నగారు తెలుసు. అదేంటి అలా వద్దన్నారంటే ఏంటి అని అడిగితే మా ఆవిడ వద్దన్నారా నన్ను అని ఆయన అలా అలా వెళ్తూ అది అలా మ్యారేజ్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో మీకు కామ్గా మీ లైఫ్ ఏదో మీ ప్యాషన్ ఏదో అలా జరుగుతున్న లైఫ్ని ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చింది. ఇక్కడ అంతా ఎలా ఉంటుంది అంటే అక్కడ కూడా మీ ప్రొఫెషన్లో మీరు 10 మందితో మాట్లాడాలి, కానీ ఎలా ఉండేది కొంత హెల్దీ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటాయంటే హెల్దీ ఇంటరాక్షన్స్ ఉంటాయి, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, పోక్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎలా అనిపించింది ఇండస్ట్రీ? అంటే ఒక కల్చర్ షాక్. మేబీ స్టార్టింగ్లో అంతా కొత్తగా బాగానే కొత్తగా బాగానే ఉంది, కరెక్ట్, ఎగ్జాక్ట్. తర్వాత ఏంటంటే మనం గెస్ట్ చేయలేము, నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంది అంటారే, సామెత విన్నారు? అలాంటి టైప్ అనమాట. అంటే వాళ్ళు మనకి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారా, ఓవర్ ఫ్రెండ్లీగా అవుతున్నారా, లేకుంటే జోక్ చేస్తున్నారా, ఎలా తీసుకోవాలో అర్థం కాదు. కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇగ్నోర్ చేయడం ఒకటి, అది గాడ్స్ ఇచ్చిన బ్లిస్ ఏంటంటే ఇగ్నోర్ చేయడం. కానీ ఇగ్నోర్ చేస్తే అది చేతకాంతనం అనుకుంటారు. సో ఐ గివ్ బ్యాక్ సమ్టైమ్స్ ఐ రీసెంట్లీ ఆల్సో ఒక ఇంటర్వ్యూలో ఐ గేవ్ బ్యాక్ లైక్ ఎనీథింగ్. అది ఎంత ఫేమస్ అయిపోయిందో అలా. అంటే యాక్చువల్లీ మామూలుగా ఏవో వ్యూయర్షిప్ కోసం చేసిందేమో అనుకుంటున్నారు అందరూ. వ్యూయర్షిప్ది కాదండి. నేను ఐ టోల్డ్ దెమ్ క్లియర్లీ. అసలు ఆ క్వశ్చన్కి నేను ఒక షాక్. ఇఫ్ యూ వాచ్ దట్ వీడియో మీకు క్లియర్గా వ్యూయర్షిప్ కోసం చేసిందంటే వెంటనే నేను ట్రిగర్ అయ్యి ఏదో అవ్వాలి, వెంటనే గొడవ పడాలి. నేను వెంటనే గొడవ పడలేదు. ఫస్ట్ కట్ చేయండి, ఇలా మాట్లాడద్దు అని చెప్పాను. తర్వాత వాళ్ళు అడిగిన మాటలకి నాకు నచ్చక నేను వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ కూడా పిలిచి సారీ అండి అది ఇది అని అంటే, మరి ఏంటి ప్రాపర్గా మాట్లాడితే ఇంటర్వ్యూ చేయండి అని అంటే, అది మీ ఇంట్లో జరిగిన ఇంటర్వ్యూ, మా ఇంట్లో జరిగిన ఇంటర్వ్యూ ప్రతి బిట్ వాళ్ళు ఎయిర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేనేమనుకున్నాను, అది ఎడిట్ చేస్తారు కదా, ఐ థాట్ ఇట్ విల్ బి ఎడిటెడ్. అండ్ అప్పటి నుంచి సరే మనం ప్రాపర్గా చేద్దాం అని అప్పటి నుంచి మామూలుగా కొంచెం ఆ నెక్స్ట్ క్వశ్చనే అతను ఏం అడిగారంటే, ఏదో ఇది ఉంటుంది, ఏది ఎక్కడో హోటల్స్లో ఇలా పట్టుబడ్డా, అసలు అలాంటివన్నీ మనకు అనవసరం కదా. ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు? ఎవరిలో దాన్ని మీరేమంటారు? మీ కామెంట్. నా కామెంట్ నేను అన్నా, మనం జడ్జి చేయలేము. బేసికలీ నాకు జడ్జి చేయడం అంటేనే నచ్చదు. లైక్ థింగ్ ఇస్, మనం ఒక వల్నరబుల్ పొజిషన్లో ఉంటాం. మీడియాలో ఒక మాట అంటే దాన్ని రకరకాలుగా వస్తుంది. ఎందుకు నాకు అనవసరమైన టాపిక్, వాళ్ళకి అనవసరమైన టాపిక్ యాక్చువల్లీ. సో ఎనీహౌ అలా ఐ గివ్ బ్యాక్ యాక్చువల్లీ. అదే ఐ డోంట్ టేక్ నాన్ సెన్స్, డోంట్ గివ్ నాన్ సెన్స్ పాలసీ అది నాకు. వర్క్ విషయంలో తీసుకున్నా కూడా కాంపిటీషన్స్ కానీ అసూయ కానీ ఇలాంటివి బాగానే ఉంటాయి. మేబీ జెంట్స్లో ఎలా ఉంటుందో అంటే అది మేబీ వర్క్ పరంగా ఉంటుంది, కానీ ఇంకా లేడీస్ విషయానికి వస్తే ఆ సెట్స్లో కూడా అసూయ అనేది కనిపించేస్తుంటుంది, మాటల్లో కానీ వర్క్ విషయంలో కానీ. సో ఇలాంటిది ఫేస్ చేశారా? వర్క్ కాంపిటీషన్, ఆ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ చేశానండి. ఉంటుంది కదా, అంటే కాంపిటీషన్ అని అనుకోను, ఎందుకంటే నాకు నా ఓన్ నిష్ ఉంది. లైక్ ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ఎడ్జ్, ఐఎమ్ ష్యూర్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. కాకపోతే ఉంటుంది ఇదిగో ఇలా తోసేసుకోవడాలు, నిలబడ్డాలు, అంటే మేమని ఫస్ట్ నాకు మేకప్ అయ్యి, ఫస్ట్ నాకు హెయిర్ చేయి, ఫస్ట్ ఓకే అంటే ఓకే అందరూ ఒకసారి వెళ్ళే. నా షార్ట్ పెట్టాలంటే నేను అందుకే మేకప్ వాళ్ళని అడుగుతాను, ఫస్ట్ ఎవరు కావాలి మీకు, వాళ్ళని చేయండి. నేనున్నాను, నేను లేను, ఓకే ఐ విల్ వెయిట్, లాస్ట్లో చేసుకుంటా పీస్ఫుల్. కానీ పీస్ ఇక్కడ ప్యూరిటీ రెండు చాలా ఇంపార్టెంట్ కదా. ఎగ్జాక్ట్లీ. సో నాకు అది కావాలి, అండ్ అది నేను అవతల వాళ్ళు చాయిస్ ఇవ్వండి, నేను ఐ విల్ మేక్ ష్యూర్ దట్ నేను తెచ్చుకుంటాను.
అలా ఆ కాంపిటీషన్ ఉన్న ఐ నాట్ లెట్ ఇట్ టచ్ మీ. ఒక వాన పడుతుందండి, ఏం చేస్తాం మనం? గొడుగు. ఐ యూజ్ అలాంటి వాటికి ఒక గొడుగు వేసుకొని కూర్చుంటాను నేను. ఇట్ డజంట్ టచ్ మీ. ఇంకా మీ వర్క్ గురించి వస్తే ఎంటర్ అవ్వడం ఏమో నార్మల్గా అన్ప్లాన్డ్గా వచ్చేసారు. తర్వాత యాక్టింగ్ కానీ ఎక్కడైనా కష్టం అనిపించి నేర్చుకోవడం కానీ లేదా వీడియోస్ చూడడం కానీ అలా ఏమైనా చేశారా? ఎక్కడైనా ఏదైనా సీన్ కష్టం అనిపించడం కానీ ఇప్పటిదాకా అలా అనిపించలేదు? యాక్టింగ్ కష్టం అస్సలు అనిపించలేదండి, ఇప్పటిదాకా అనిపించలేదు. నాకు కష్టం అనేది ఒకటే అనిపిస్తుంది, ఆర్టిఫిషియల్గా నవ్వడం రాదు నాకు. నవ్వడం అంటే ఇలాంటివి రాదు అసలు. ఎంత అతికినట్టు అసహ్యంగా ఉంటుందంటే నా ఫేసే అసహ్యంగా అయిపోతుంది నవ్వుతుంటే. ఆర్టిఫిషియల్గా నవ్వడం నాకు అసలు కష్టం. అదొక్కటే కొంచెం. ఏదైనా సెంటిమెంటల్ సీన్ చెప్పండి, లేకుంటే ఏదైనా ఏడుపు సీన్ అంటే ఇట్లా అలా. ఒకసారి బస్ స్టాప్లో ఒక సీన్ చేయాలి మేము. అది నేను చేస్తుంటే నా యాక్టింగ్ చూసి అక్కడ ఇద్దరు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. నేను యాక్టింగ్ చేస్తుంటే అది వాళ్ళే చెప్పారు, వచ్చమ్మ ఎంత బాగా చేశారు అని చెప్పి. అంటే అలా ఏడిపించేస్తాను. అంటే స్క్రీన్లో చూస్తూ కూడా కళ్ళనీళ్ళు వచ్చాయి మిర్చిలో సీన్స్ చూసి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నవ్వుతూ ఒకలాగా అంటే ఒక నవ్వులు ఆర్టిఫిషియల్గా నాకు అదేంటో అది కష్టం అనిపిస్తుంది. అది ఐ థింక్ ఐ షుడ్ లర్న్. ఇప్పుడు ఇలా ఉన్నానా స్క్రీన్ మీద, మాధవి గారు మీరు నవ్వుతూ ఇలా ఉండండి అనగానే నా బిగుసుకుపోతాను. ఎవరికైనా కళ్ళనీళ్ళు రావడం కష్టం, నాకు అదేం కష్టం అంటే నాకు రాదు. ఈవెన్ డబ్బింగ్ చెప్తున్నా నాకు కళ్ళనీళ్ళు వస్తాయి. నా సీన్కి నేను డబ్బింగ్ చెప్తున్నాను అనుకోండి, అప్పుడు ఏడవక్కర్లే. నేను ఒక ఏడుపు సీన్ ఉంది, ఐ జస్ట్ నీడ్ టు ఎనాక్ట్. కానీ అయినా డబ్బింగ్ చెప్తున్నా కూడా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి నాకు. మామూలుగా బాగా ఇమోషనల్ పర్సన్ మీరు? యా, ఐమ్ వెరీ మచ్. అంటే చిన్నప్పటి నుంచి అలా ఇమోషనల్, లేకపోతే లైఫ్ టీచ్ చేసిన దాని నుండి, లైఫ్ నుండి నేర్చుకునే దాని నుండి ఇమోషనల్ అయ్యారు? Basically, I am very sensitive and emotional person and high in emotions. Hatred వచ్చినా high, love ఉన్నా high, కోపం అంటే అవన్నీ కోపం hatred మేనేజ్ చేస్తాను. అదర్వైజ్ లైక్ దే విల్ షేక్ అస్ కదా. అలా హైలీ ఎమోషనల్, హైలీ సెన్సిటివ్, హైపర్. సరే, మాధవి గారు చాలా బాగా పాటలు పాడతారంట. మీరు రెడీ అవుతున్నప్పుడు కూడా నేను అదే వింటూ ఉన్నాను. ఓ రియలీ? జారీ మా పాట పాడుతున్నాను, ఒకసారి మా కోసం పాడతారా? ఓకే, ఏం పాట పాడమంటారు? అదే జాలిమా పాడ. తెలుగు, హిందీ? హిందీ ఫైన్. తెలుగు ఆల్రెడీ విన్నాం అనుకుంటా ఒక చోట. ఓకే, మీకు ఓకే అయితే రెండు పాడండి, ఫస్ట్ హిందీ పాడండి. ఓకే ఓకే, లెట్ మీ. మంజిలే రుస్వా హై, खोया है रास्ता, आए ले जाए इतनी सी इल्तिजा, तू रूह की राहत है, तू मेरी इबादत है, मुझको हीरा दे दे, कसमें दे वादे दे, मेरी दुआओं के इशारों को सहारे दे, दिल को ठिकाने दे, नए बहाने दे, ख्वाबों की बारिशों को मौसम के पैमाने दे, अपनी करम की करदाई कर दे, इधर भी तू निगाहें सुन रहा है ना, तू रो रही हूँ मैं, सुन रहा है ना, तू क्यों रो रही हूँ मैं यारा, यारा. ఇంట్లో వాళ్ళు అడిగి పాడించుకుంటూ ఉంటారు కదా? లేదండి, మా హస్బెండ్ ప్లీజ్ అరవకు అంటారు. అయ్యో, ఎంత బాగా పాడుతున్నారు, ఎందుకండి అలా? థ్యాంక్ యూ సో మచ్. బాగా వాయిస్ మంచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగులో ఏ పాట పాడతారు మా కోసం?
ధనుష్ది నవమన్మధుడు ఉంది. చూసి లిరిక్స్ చూసి పడతాను. షూర్, ఏదైనా పర్లే. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నా ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోన రవిచే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరుమల్లెలవాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. వావ్, నిజంగా ఇవన్నీ మీ హస్బెండ్కి ఇంటర్వ్యూ వచ్చాక చూపించండి. ఏం లాభం లేదండి, అంతే. నాకు వ్యూవర్షిప్ పెరుగుతుందేమో కానీ అక్కడ ఆడియోషిప్ పెరగదు. బికాజ్ ఈ ఆల్వేస్ సేస్ వన్ థింగ్, ఒరిజినల్ ఉంది ఎన్నిసార్లన్నా పాడుకోవచ్చు, ఎందుకు గొంతు దించుకుంటాను. మాధవి గారికి లైఫ్లో 3 అడుగుతాను, చెప్పండి. హ్యాపీయెస్ట్ మూమెంట్? వెన్ ఐ సా మై ఫస్ట్ సన్, అఫ్ కోర్స్ సెకండ్ సన్ టు, ఫస్ట్ మూమెంట్ అది వాజ్ వండర్. అసలు సీయింగ్ మై కిడ్, ఐ స్టిల్ రిమెంబర్, నర్స్ తెచ్చి చూపిస్తే ఐ వాజ్ సో యాంగ్రీ విత్ ద వే షీ పట్టుకోవడం. వాళ్ళు ఏంటి ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటారు కదా, దట్ ఈస్ ది బెస్ట్ మ్యాజికల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. మాధవి గారికి అప్పుడు దాకా ఒక లైఫ్ ఒకలా ఉంది, ఆ తర్వాత లైఫ్ వేరుగా చూడడం మొదలుపెట్టా అన్న సిచ్యువేషన్? మిర్చి. ఓకే, పాజిటివ్ వేలో అది ఏదైనా నేర్చుకుంది ఆ ఇన్సిడెంట్ ద్వారా? నన్ను నేను మార్చుకోవాల్సి వచ్చింది, దాని ద్వారా నేను ఇలా ఉండకూడదేమో, నన్ను అందరు లీనియంట్ అంటే నన్ను గ్రాంటెడ్గా తీసుకుంటున్నారేమో అన్న సిచ్యువేషన్? నేను మూవీ పేరు చెప్పలేను, బట్ ఆఫ్ లేట్ కొంతమంది ఒక 1 2 3 ముగ్గురు లేడీస్ 1 2 3 4 5 అంత మల్టీ ప్రాజెక్ట్ చేసినప్పుడు నోబడీ వాజ్ దేర్ టు గైడ్. అంటే ఐ ఫెల్ట్ సో పవర్లెస్. అంటే నోరు తెరవకుండా వాళ్ళు నన్ను కార్నర్ చేసి, అంటే చాలా సఫర్ అయ్యాను నేను ఒక మూవీ పర్టికులర్ ఒక ప్రాజెక్ట్లో. దెన్ ఐ టోల్డ్ మై సెల్ఫ్, ఐ టుక్ అ లాట్ ఆఫ్, అంటే మా మదర్కి ఒక వీడియో కూడా పంపించాను, ఏంటి అమ్మా ఐఎమ్ ఫీలింగ్ సో పవర్లెస్, నాకు తెగ ఏడుపు వస్తుంది, నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు విత్ స్టాండ్ దిస్ ప్రెషర్, ఇలా ఉంది అని చెప్పి చాలా అనిపించింది. కానీ ఆ ఇన్సిడెంట్ నాకేం నేర్పించిందంటే నేను ఎలా ఉండకూడదో నేర్పించింది. సో థ్యాంక్స్ టు దోస్ పీపుల్ అండ్ దట్ ఇన్సిడెంట్, బికాస్ దాట్స్ మేడ్ మీ మోర్ పవర్ఫుల్ నౌ. అంటే దేని గురించి? వర్క్ అంటే కార్నర్ చేయడం, బుల్లీ చేయడం అని కూడా చెప్పాను నేను. లైక్ ఎలా అంటే మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా రాగానే కొంచెం కళ్ళతో చూసుకొని నవ్వుకోవడం నా గురించి. అంటే నాకు వెనక ఎవరితో అయితే మాట్లాడారో మాటలు వస్తాయి కదా, అలా ఎగిరి మళ్ళీ మనకు వస్తాయి కదా, నా గురించి ఇలా అన్నారు అలా అన్నారు. ఇది డైరెక్ట్గా వెళ్ళి మనం అడగలేం, ఎందుకంటే చెప్పేవాళ్ళకి ఏంటి. కానీ అది డెఫినెట్లీ నేను ఏదో అలా అర్థమవుతుంది మీకు. సో నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, అవాయిడ్ చేయడం. సడన్గా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు కనిపిస్తే మొహాలు తిప్పుకోవడం చూసి అలాంటి ఏదో వింత ఎక్స్ప్రెషన్లు. అంటే నేను యాక్టింగ్ కూడా నేర్చుకున్నావు, ఇలా కూడా చేయొచ్చు, విల్లీగా చేయాలంటే ఎప్పుడన్నా ఎలా చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాను. సో ఫైన్, ఎందుకు ఐ వాజ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఆల్ దోస్ పీపుల్ హూ డోంట్ డిజర్వ్ ఇట్ మేబీ. సో అదే అర్థం చేసుకున్నా, ఓకే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే ఆబ్వియస్లీ నేను 1 up వెళ్తాను కదా, ఐఎమ్ లైక్ దిస్ విత్ దెమ్. సో లెట్ మీ రైజ్ మై స్టాండర్డ్స్ ఆర్ లెట్ దెమ్. అంటే వాళ్ళని, దే ఆర్ ద పీపుల్ హూ టోల్డ్ మీ, నువ్వు ఇచ్చేంత ప్రేమ, నువ్వు ఇచ్చేంత ఈ ఫ్రెండ్లీనెస్ వీ డోంట్ డిజర్వ్ అని చెప్పారు నాకు. సో దట్స్ వేర్ వెన్ ఐ అండర్స్టూడ్ హౌ టు పుష్ పీపుల్ అవే హూ ఆర్ నాట్ ఫ్రెండ్లీ టు యూ. ఎందుకు అన్నెసెసరీగా ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు? అంటే మరి ఇప్పుడు ఒక 2 గీతలు ఉన్నాయండి, దీన్ని చిన్నది చేయాలి, చెరపలేరు.
ఏం చేయలేరు. దాన్ని వచ్చి ఏదో చెరుపుదామని ట్రై చేసినా వాట్ ఐ డిడ్ వాజ్ అక్కడి నుంచి పక్కకు వచ్చి కొంచెం నేను పెరిగేసరికి వాళ్ళు ఆటోమేటిక్లీ చిన్న అవుతారు, నేను పెద్దగా అవుతాను కదా, రైట్? సో అది దట్ ఈస్ వాట్ ఐ స్టూడ్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్ నౌ బికాస్ అంతే కదా. ఇప్పుడు వెన్ ఐఎమ్ డౌన్ I will not behave properly. When I don't behave properly, that's where when it spreads Madhvi is not good in sets, and that's where when they might get chances. That's maybe one of the strategies kada. So adi chala shake an incident. మనకి ఇండస్ట్రీలో తీసుకుంటే ఇక్కడ ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి అందరినీ మనం ప్లీజ్ చేయాలి, అందరికీ ఎప్పుడు పాజిటివ్గా మనకు కనిపించలేం. ఏదో ఒక సిచ్యువేషన్లో మన కూల్నెస్ని పోగొట్టుకుంటాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే అందరితో బాగుండాలి, నువ్వు ఎంత నీకు టెన్షన్స్లో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా కూడా నవ్వితే నవ్వు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ నోర్లు మాట్లాడతాయి, బాగా స్ప్రెడ్ అవుతుంది. కరెక్ట్. అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే మీకు ఆ టైర్డ్నెస్లో కూడా లేదా ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా కూల్గా ఉండాలి, కామ్గా ఉండాలి. ఒకటే వీ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లేస్ అనుకోవడమే. నా చెల్లెలు కాదు, నా అక్క కాదు, మా అన్న కాదు, మా నాన్న కాదు, నా భర్త కాదు, నా పిల్లలు కాదు కదా. వీళ్ళని నేను కరెక్ట్ చేయాలి, లేకపోతే వీళ్ళతో నేను ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి. వాళ్ళతో ఏంటి వర్క్ వరకు ఏదైనా అన్నా కూడా మనం ఇగ్నోర్ చేస్తేనే మనం సర్వైవ్ అయ్యి మామూలుగా ఉండి ఇట్ షుడ్ నాట్ టచ్. అదే చెప్పా కదా అంబ్రిల్లా, అదే ఈ ఇన్సిడెంటే నేర్పించింది నాకు అది. ఓకే. అండ్ ఆల్సో చాలా వరకు అంటే అక్కడ ఉన్నవాళ్ళు జయసుధ్ గారు ఇంకా అంటే అందరూ బాగా మాట్లాడిన వాళ్ళందరిలోని కొంచెం నేర్చుకుంటాను అనమాట నేను, ఎలా ఏంటి అనేది, ఎలా ఉండాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారితో కూడా చాలా మూవీలు చేశాం కదా, వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా అంటే ఎక్కడో ఏదో స్పెషాలిటీ ఉంటుంది వాళ్ళలో. ఐ వాచ్ దెమ్ వాట్ దే డూయింగ్, అంటే ఐ డోంట్ ఏప్ దెమ్. అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి కాలేదు, కానీ అట్లీస్ట్ ఏంటంటే కొన్ని క్వాలిటీస్ మనం అడాప్ట్ చేసుకోవాలి మన స్టైల్కి తగ్గట్టు. సో అది నేను ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ చేయడానికి వస్తే ఏంటంటే ఐ నెవర్ ట్రై టు ప్లీజ్ ఎనీబడి, అట్లీస్ట్ నా పరిధిలో నేను ఉంటాను, నవ్వుతాను, పలకరిస్తాను, దట్స్ ఆల్. అంటే 4 అడుగులు ముందుకేయడం ఎందుకు, 10 అడుగులు వెనక్కేయడం ఎందుకు, ఎక్కడున్నానో అక్కడ ఉండి అక్కడి నుంచి చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక్కడ సినిమా ఈ ఫీల్డ్లో అందరూ ఓవర్ పరిచయాలు పెంచేసుకొని ఇలా ఇంత ఎంతుతోనే 24/7 ఉంటే కానీ మనకు ఛాన్స్ రావు. 24 గంటలు కాంటాక్ట్స్తోనే పెంచుకుంటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, కాంటాక్ట్లోనే ఉండాలి అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అస్సలు కరెక్ట్ కాదండి, అబద్ధం. నేను అసలు ఫోన్ కూడా చేయని వాళ్ళు నాకు వెనక్కి ఫోన్ చేసి, మాధవి గారు ఈ పలానా రోల్ ఉందండి, మిమ్మల్ని అనుకుంటున్నాము, ఒక్కసారి మీరు మాకు తెలుసు కానీ ఈ ప్రొడక్షన్లో కొంతమంది తెలియదు, మీరు ఒకసారి రండి అంటే నేను ఇంకొక మాట అడగకుండా ఓకే అండి తప్పకుండా, ఏ టైమా ఎక్కడ ప్లేస్, కొంచెం అటు ఇటు ట్రాఫిక్ వల్ల అటు ఇటు అయినా ఎప్పటి వరకు ఉంటారు మీరు, ఇలాంటి కనుక్కొని నేను వెళ్ళి ఇప్పటికి 8 years అండి, ఇప్పటికీ మార్నింగ్ కూడా ఒక ఆడిషన్ వెళ్ళి వచ్చానండి. ఆయన ఎవరు ఏంటండి నా మూవీలు ఎన్ని ఉన్నాయి, సీడీ చూసుకోండి, డబ్బులు ఎవరు ఇస్తారండి, దూరం దగ్గరుందా ఏంటండి, ఇంకా ఆడిషన్లు ఇవ్వాలి నేను, ఇవన్నీ వాళ్ళకి అనవసరం అండి. నాకు వర్క్ కావాలి, నేను వెళ్తా, నేను తెచ్చుకుంటా. ఓవర్ ఎంతూగా ఉండడం వల్ల ఏ ఆఫర్ ఎవరికి వస్తాయేమో అండి, 1 2, మూడోది ఒకళ్ళతో ఓవర్ ఎంతూ ఉన్నాం, ఇంకోళ్ళతో లేవు. సో వీడికి డెఫినెట్లీ ఏమవుతుంది చెప్పండి, వాళ్ళతో నాతో లేదంటే కదా. ఓకే వీళ్ళతో ఓవర్ ఎంతూ ఉందాం, ఇంకోళ్ళు వస్తారు, ఇంతమంది వస్తారు, ఓవర్ ఎంత ఓపిక అనేది ఉంటుంది కదా మనకి. మనం ఎలా ఉన్నామో అలా ఉంటే మనము అంటే అలా అని అండర్ ప్లే చేయకూడదండి. లైక్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు ఈచ్ పర్సన్ జెన్యున్లీ. సో ఆ జెన్యునిటీ అనేది ఇట్ విల్ టచ్, అదే నేను దట్స్ వాట్ ఐ ఫీల్. మీరు అన్నారు కదా కాల్ చేసి మీదే ఆడిషన్ ఉంటుంది లేదా మీ రోల్ చూసుకోవడానికి లేదా ఎక్స్ప్లెనేషన్కి రండి అంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇలాగా ఇప్పుడైతే ఓకే మీరు కొంచెం మూవీస్ చేశారు, ఫెమిలియర్ అయ్యారు, సీరియల్స్ చేశారు. స్టార్టింగ్లో నుండి అన్నీ రియల్ కాల్సే వచ్చావా, లేకపోతే మీకు తెలియదు కాబట్టి ఇక్కడ ఫేక్ కాల్స్ కూడా వచ్చే ఉంటాయి కదా? వర్క్ అని రాలేదండి నాకు టచ్ వుడ్. అంటే అలా వస్తుందని ఎవరైనా చెప్పినా కూడా అది అబద్ధమేమో అనుకో. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చాలా అంటే నాలెడ్జ్డ్, వెల్ బిహేవ్డ్, సోఫిస్టికేటెడ్. మూవీస్లో కూడా చాలామంది యంగ్స్టర్స్ అండ్ ఈవెన్
చాలా డిగ్నిఫైడ్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఎవరు నాకు అలాంటి వాళ్ళు ఎవరు తగలలేదు. ఒక ఇన్సిడెంట్ అనుకుంటా, ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తారు, చాలా వియర్డ్. అతన్ని మొహం కూడా చూడలేదు, బట్ కాల్ చేసి ఏమన్నాడో చెప్తాను నేను. మీరు 100% లవ్లో ఏదో 5 మెంబర్స్తో మీకు ఏదో కనెక్షన్స్ ఏర్పడ్డాయంట, ఓపెన్గా మాట్లాడుకుందాం అంటే నన్ను ఎక్స్క్యూజ్ మీ ఏంటండి అని అడిగా. బికాస్ 100%లో సుకుమార్ గారు ఆ డైరెక్షన్ టీం మొత్తము దే ఆర్ సో ఎంగ్రాస్డ్ ఇన్ వర్క్. వాళ్ళకి వర్క్ తప్పితే ఇంకో విషయం తెలియదు. నాకు కూడా బిక్కు అనుకుంటూ వెళ్ళి ఒక దగ్గర మూల నక్కి కూర్చొని షార్ట్ అంటే వెళ్ళి వచ్చేదాన్ని నేను. నాకు అంటే మనకు తెలియని చోట నేను ఇంత కబుర్లు చెప్తున్నానా, తెలియని చోట నోరు మూసుకొని మనకి మాటలు వచ్చా అన్నట్టు ఉంటాను తెలియని చోట. బికాజ్ మనం తెలుసుకున్నాక మాట్లాడాలి, ఊరికే వెళ్ళి అవసరం లేదు పక్ 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 అని మాట్లాడ, ఇట్ డజంట్ మేక్ సెన్స్. అంటే నేను అతనికి కూడా ఒకటే చెప్పాను, ఇక్కడ ఏంటి అని ఏదో బేరం ఇలా మాట్లాడాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెక్ట్ నెంబర్కి కాల్ చేస్తారో చూసుకోండి. రెండో విషయం ఏంటంటే ఇంకోసారి ఇలాంటి కాల్ చేశారంటే ఎక్కడున్నావు అక్కడ వచ్చి గుడ్డలు ఓడిసి కొడతా అని చెప్పాను. నీ నెంబర్ ఉంది, నీ దగ్గర రావడానికి నాకు గంట సేపు పడుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఫెమిలియర్ పర్సన్ అదండి? నో, ఈవెన్ ఎవరైనా వెళ్ళగలను. మీ కాలేజ్ అయితే ఫెమిలియర్ పర్సన్? నో, నాట్ అ ఫెమిలియర్ వన్. ప్లస్ ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడద్దు. నీకు వర్క్ కావాలంటే ఎప్పుడన్నా కాల్ చేయి నాకు, మళ్ళీ నేను ఫ్రీగా వర్క్ చేసి పెడతా. ఇలాంటి చెత్త మాటలు అయితే ఇంకోసారి కాల్ చేసావు అనుకో, చూడు నేనేం చేస్తానని చెప్పాను. మళ్ళీ ఈ డెంట్ కాల్ మీ. ఎందుకంటే అది నేను జెన్యున్గా ఫీల్ అయి చెప్పింది. హీ వుడ్ ఆల్సో అండర్స్టాండ్, హీ వుడ్ ఆల్సో ఎంక్వైర్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పటికీ నేను అదే అంట. నాకు ఎందుకంటే ద వే హీ ఆస్, పీపుల్ షుడ్ బి కేర్ఫుల్ అండి వాట్ దే ఆర్ స్పీకింగ్ అండ్ టు హూమ్ దే ఆర్ స్పీకింగ్. అండ్ ఐఎమ్ వెరీ 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 క్లియర్ అబౌట్ ఇట్. మామూలుగా హీరోయిన్ ట్రై చేసే వాళ్ళైనా లేకపోతే సిస్టర్ క్యారెక్టర్స్, మదర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళైనా ఎందుకు వీళ్ళే ఎక్కువ ఫేస్ చేస్తారు ఇలాంటివన్నీ? అంటే వాళ్ళు చూస్ చేసుకున్న ఆప్షన్ కించపరిచినట్టుగా ఈ కాల్స్ కానీ లేదా కామెంట్స్ కానీ మేబీ ఎందుకు వీళ్ళే ఎక్కువ ఫేస్ చేస్తారు? అంటే ఫేస్ చేయొచ్చు. బికాజ్ అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలి, నాకు క్లారిటీ ఈ పాయింట్ మీద. అంటే ఫస్ట్లీ బయట కూడా జరుగుతూ ఉంటాయా లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో జరిగేవే బయట చాలా ఎక్కువ జరుగుతాయండి, మనకు తెలియదు అంతే, మన దాకా రావంతే. ఇది ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఏదో లూజ్గా అనేయచ్చు అని చెప్పి ఏదో అదే గ్రాంటెడ్ ఉంటారు. ఎందుకంటే మేబీ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అంటే అండి చప్పట్లు అనేది ఒక చేత్తో రాదుగా, రైట్? దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ డిడ్ దిస్, హూ వాంటెడ్ టు మేక్ దిస్ ఈజీ ఫర్ దెమ్. వాళ్ళ లైఫ్ ఈజీ చేసుకోవడానికి ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చు. సో అంతే కదా, గొర్రెల మందిలాగా మనం ఒకళ్ళు వెళ్ళారని వాళ్ళు ఇంకోళ్ళు కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. బట్ టాలెంట్ లేకుండా, లుక్స్ లేకుండా ఇలాంటి చెత్త చేసి పైకి వచ్చే వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి నాకు. అంటే ఏదో ఇది ఎలా అంటే అండి, కరప్షన్ లాంటిది. కరప్షన్ తీసేయగలం మనం ఎక్కడి నుంచైనా, తెలుస్తుందా? ఎక్కడో స్పై కెమెరాలు ఏవో పెట్టి ఏదో పట్టుకుంటారు, ఎక్కడో 100 ఇన్సిడెంట్లు అయితే ఒక్క ఇన్సిడెంట్. అది కూడా కాదు, యాక్సిడెంట్స్, రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతాయి. కెన్ యూ స్టాప్ దెమ్? కెన్ యూ సే వై దే హ్యాపెన్? కదా, ఇలాంటివి కూడా అలాంటివి. దే ఆర్ జస్ట్ యాక్సిడెంట్స్ విచ్ షుడ్ నాట్ హ్యాపెన్, బట్ స్టిల్ దే విల్ హ్యాపెన్ అండ్ ఆల్సో విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఫర్దర్గా కూడా ఎలా అంటే వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీ ట్రై చేస్తాను అని వచ్చే వాళ్ళకి ఒక క్లారిటీతో రావాలండి. వై దే వాంట్ టు డూ, వాట్ దే వాంట్ టు డూ, ఏం చేయాలనుకుంటున్నారు, నేను ఎలా ఉండాలి, ఎలా కండక్ట్ చేసుకోవాలి నన్ను నేను అనేది ఒక క్లారిటీ లేకపోతే పీపుల్ ఎండ్ అప్ డూయింగ్ ఆల్ దిస్. రైట్? డిడ్ ఐ ఆన్సర్ యూ? యా. అండ్ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి దానండి. ఫస్ట్ నేను ఇది అడుగుతాను, టాలెంట్ లేకపోతే వర్కౌట్ అవ్వదు ఇక్కడ అన్నారు. టాలెంట్ అనేది ఇప్పుడు నాకు తెలిసి చాలామంది దగ్గర ఉంది, చాలా కాంపిటీషన్ ఉంది. కానీ ఆ టాలెంట్కి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే మీరు 10 మందికి కనిపిస్తారు. కరెక్ట్. ఆ ఆపర్చునిటీ దాకా రావడం అనేది కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఆపర్చునిటీ దాకా రావడం కష్టం, అదొకటైతే వచ్చిన తర్వాత అది సస్టైన్ చేసుకోవాలి, నిలబెట్టుకోవడం అనేది. అంటే ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా కాంపిటీషన్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ అదే. సో ఇక్కడ కాంపిటీషన్, కాంటాక్ట్స్, లక్ 3 కలిపి తీస్తే మనకి ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ యూ ఆన్సర్డ్. మీ విషయంలో ఏవే ఫేస్ చేశారు?
కాంపిటీషన్ ఫేస్ చేశారా? కాంపిటీషన్ అనేది ఫేస్ ఇప్పుడు టాలెంట్ ఆపర్చునిటీ వచ్చాక మళ్ళీ కాంపిటీషన్తో పోటీ పడడానికి మీరేం చేశారు? నేను కాంపిటీషన్తో పోటీ పడడానికంటే ఐ డిడ్ మై బెస్ట్. ఎలా ఆడిషన్ తీసుకుంటారు, రైట్? ఆడిషన్ నాకు యాక్టింగ్ అంత ఇంపార్టెంట్గా నేను చేస్తాను ప్రతిదీ. ఐ నెవర్ థాట్ ఇట్స్ అన్ ఆడిషన్. అంటే కేర్లెస్గా ఒక్క పాయింట్ వదిలేసినా అది మనకి బ్యాక్ ఫైర్ అవుతుందండి. కేర్లెస్గా అంటే ఏ అసిస్టెంట్ డైరెక్టరే కదా, ఏం చేస్తాడు, ఏంటి బాబు ఏంటి నేను ఆడిషన్ ఇచ్చేది ఏంటి, మిర్చి చూడలేదా నువ్వు అని అనొచ్చు కదా, నేను అనొచ్చు కదా. నేను ఓకే ఆడిషన్ కాదా, ఓకే ఫైన్, ఐ వుడ్ లైక్ టు బి టెస్టెడ్. అప్పుడే కదా నా క్వాలిటీ తెలిసేది వాళ్ళకి, రైట్? సో ఏది ఉన్నా అలా వెళ్తూ వెళ్ళాను తప్పితే నాకు ఈ కాంపిటీషన్ నిలబెట్టుకోవడానికి ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ మై టోస్. ప్రతిరోజు ఈరోజు ఫస్ట్, ఈరోజు లాస్ట్ అనుకొని చేస్తాను నేను నా వర్క్. ఈ అసైన్మెంట్ తర్వాత ఇంకోటి లేదంటే మనం ఎంత శ్రద్ధగా చేస్తాం, రైట్? ఇదే ఫస్ట్ అంటే ఎంత జాగ్రత్తగా చేస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అలా చేస్తాను నేను వర్క్ ఈ రోజుకి కూడా. సో మాధవి గారికి తన యాక్టింగ్ చూసే ఛాన్సెస్ వస్తున్నాయి. యా, ఆబ్వియస్లీ. అండ్ అంటే నార్మల్లీ ఎవరికైనా ఏం కావాలండి, ఎవరికైనా ఏం కావాలి? యూ వాంట్ అపాయింట్ అ కుక్ మీ ఇంట్లో, వాట్ యూ వాంట్? తను సరిగ్గా కుక్ చేయగలరా లేనది కావాలి. అండ్ నేను మీకంటే ఓకే యా పర్లేదు అడిగినా సరిగ్గా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ చూసుకుంటా, సరే సరిగ్గా కుక్ చేయగలరా లేదా అని చూసుకుంటాను. కుక్ చేయగలరా లేదా, నా బడ్జెట్లో అవైలబుల్గా కాదు, బడ్జెటా కాదా, ఇంకా హైజీన్గా ఉన్నాడో లేదా, ఫైన్ అమ్మాయి కానీ ఎవరైనా హైజీన్గా, ఎందుకంటే చేతులు అన్నింటిలో పెట్టి చేసాం, హైజీనా కాదా, అండ్ ఆర్ దే సిన్సియర్ ఆర్ నాట్, రైట్? ఇలాగ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు మీరు చూస్తారు, ఒక 10 days వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు, ఓ 1 week మీరే వండుకున్నారు, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి చేస్తారు, మీకు అప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఇంతకుముందు ఎవరైనా సిన్సియర్ వర్క్ చేస్తుంటే వాళ్ళు, లేకపోతే ఎవరైనా సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు కావాలి అని. హూ మెట్ యువర్ నీడ్, వాట్ వాజ్ యువర్ నీడ్? మంచిగా చేసేవాళ్ళు, హైజీన్గా ఉండేవాళ్ళు, అరే అమ్మాయి ఎంత బాగా చేస్తుంది, అరే టేస్ట్ లేదు, అగైన్ టైమ్ అండ్ అగైన్ యువర్ బ్రెయిన్ విల్ టేక్ టు దట్ పర్సన్, రైట్? ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ. వావ్, పర్ఫెక్ట్. సరే, ఒక ఫీమేల్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ అంటే జనరలైజ్ చేసి చెప్పండి, పర్లేదు. నో ప్రాబ్లం, డోంట్ వరీ. నేను పిల్ల ఏం త్రో చేయను మీ మీద, ఐఎమ్ కాన్ఫిడెంట్. అందుకే దగ్గరలో లేవు, ఫోన్ ఉంది, ఇది ఉంది కానీ, బట్ ఐ విల్ నాట్ డూ ఇట్. ఏంటంటే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్గా సెట్స్లో మారాలనుకునేది, సెట్స్లో మారాలి, మారాలి అనుకునేది, యా, రెమ్యూనరేషన్లో మారాలి అనుకునేది, రెస్పెక్ట్లో, ఈ మూడిట్లో ఏ మార్పు, ఎలాంటి మార్పు కావాలి? ఉన్న సిచ్యువేషన్ ఏంటి, కావాల్సిన మార్పు ఏంటి? నన్ను కొంచెం అంటే ఇది ఎలా అంటే, రెస్పెక్ట్ అనేదండి ఒకళ్ళు డిమాండ్ కమాండ్ చేయలేమండి వర్క్లో. పర్సనల్గా కాదు, పర్సనల్ కానీ వర్క్ కానీ ఏదైనా కానీ, ఫస్ట్ థింగ్ నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంది, నాకు తెలిసింది ఏంటంటే, రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్లీ రావాలి అవతల వాళ్ళకి. మనం అడిగితే అదేం డబ్బులు కదా, 500 ఇవ్వంటే చలో అని చెప్పి ఇచ్చినట్టు, ఏ రెస్పెక్ట్ ఇవ్వంటే అవునా రెస్పెక్టా ఇదిగో అని చెప్పి, లేకపోతే అక్కడ షాప్లో ఉంటుంది హ్యాండీ ప్లాస్తే అన్నట్టు, రే రెస్పెక్ట్ అక్కడ ఉంటుంది తీసుకురా అంటే రాదు. అది ఇక్కడి నుంచి రావాలి, వాళ్ళకి రావాలి. సో వాళ్ళకి రానిది మన సంస్కారం పెట్టలేము ఏది కూడా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఏం చేంజ్ చేయలేము. రావాలి అనే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఎస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కదా, అది కొద్దిగా అంటే ఈ సీనియర్లు జూనియర్లు అట్లా చాలా ఉంటుంది, అది ఎయిర్ ఉంటుంది చాలా. అంటే ఒక చుట్టుపక్కల వాళ్ళు రాగానే వాళ్ళ అందరు హడావుడి, అదేంటంటే తరతరాలుగా వస్తున్నది. ఈరోజు నేను ఇప్పుడు వచ్చి నేనేం మారాలి అనుకోవడం, బికాస్ నేను వచ్చాను ఇక్కడ, నా చాయిస్. సో నేనేంటంటే నాకు తగ్గట్టు నాకు దొరకకపోతే నేను ఏదో విధంగా నేను ఐ విల్ టెల్ దెమ్, నో ఇట్ డజంట్ వర్క్ లైక్ దిస్, ప్లీజ్ ఇలా కావాలి అని. కొన్నిసార్లు వింటారు, కొన్ని చోట్ల వినరు, బికాజ్ ఇదొక్క ఇండస్ట్రీయే. యు హెవ్ గాట్ ఒక చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి, చదువు వచ్చిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి, డబ్బు లేని వాళ్ళు, అందరూ ఒక తాటికి కట్టి పనిచేస్తారు. సో మనం అందరి మెంటాలిటీస్ ఒక దగ్గరికి చేర్చలేము.
ఇంకొకటి ఏంటంటే మీరు చెప్తారా మాకు ఇన్నేళ్ల నుంచి యూ విల్ యూసే రీసెంట్గా ఒక విజయవాడలో ఒక షూట్ అయింది. ఆ కో డైరెక్టర్ నేను ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ ఏమని మా ఇంట్లో సినారియో చెప్తున్నాను. ఇంట్లో నా డాటర్ వెళ్ళిపోతుంది, నైట్ అయిపోతుంది, రాదు, వెనక్కి రాదు. సో నేను అక్కడ నేను చెప్తున్నా, ఆయన కో డైరెక్టర్ గారు కెమెరామ్యాన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ మేడం షార్ట్ రెడీ అంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి చెప్తే మేము స్పాట్లోకి వెళ్తాం. ఆ స్పాట్లోకి వెళ్ళిన తర్వాత నేను అడుగుతున్నా ఇక్కడ కూర్చోమంటారేనా అంటే అమ్మాయి తప్పిపోతే ఎవరైనా ఎక్కడుంటారు, ఎక్కడుంటారు, తప్పిపోతే ఎక్కడుంటారో తెలియదు. తప్పిపోతే అంటే అమ్మాయి రాలేదు ఇంటికి, వెయిట్ చేస్తున్నాం, నేను మదర్, నేను వెయిట్ చేస్తున్నా. నేను ఎక్కడ వెయిట్ చేస్తా? ఇంట్లో ఎక్కడ వెయిట్ చేస్తా? గుమ్మం దగ్గర కదా. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. గుమ్మం దగ్గర కూర్చుంటానండి అంటే ఉండండి మాధవి గారు, కంగారు పడతారేంటి మీరు? ఐ సెడ్ వై ఈజ్ ఈ బార్కింగ్, బాబా 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 బాబు అని బార్కింగ్ డాగ్ లాగా అనిపించాడు నాకు. ఐ సెడ్ వాట్ నాన్ సెన్స్, వాట్ ఆర్ యూ టాకింగ్, ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పాను నాకు. అండ్ దెన్ నాకు ఇన్స్టెంట్గా నాకు అంటే అంతే కదా కోపం వస్తుంది కదా, ఏంటనుకుంటున్నాడు మనిషి, నేనేం అడుగుతున్నాను, నేను నా దగ్గర పక్కన వచ్చి కూర్చొని కబుర్లు చెప్పని అడగలేదు కదా ఆయనని. టు గెట్ ఇరిటేటెడ్, వాట్ ఐమ్ ఆస్కింగ్, నేనేం అడిగాను? ఐ సెడ్ నీకు మాట్లాడడం రాకపోతే సరిగ్గా మాట్లాడడం నేర్చుకొని మాట్లాడండి. నేనేం అడిగాను మిమ్మల్ని అంటే డిస్కషన్స్ వద్దండి, వెళ్ళండి, ఇట్లాంటి బేవర్స్గాళ్ళు తగులుతారు మనకి. సో అలాంటప్పుడు అనిపిస్తుంది నీ బతుకు అని నన్ను నేను తిట్టుకుంటాను. నీకు అవసరమా, ఎంకామ్ ఎంబీఏ చదివావు, జాబ్ చేసుకోవచ్చు కదా. కానీ మళ్ళీ అనిపిస్తుంది ఓకే చలో. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి. కానీ నేనేంటంటే అవన్నీ లెట్ ఇట్ గో అనమాట. అదర్వైజ్ కష్టం బతకడం. అయితే చివరికి ఆయన గుమ్మంది తీశారనమాట. ఏం చెప్పచ్చు మేడం, ఇప్పుడుగా తర్వాత తీస్తున్నాం ఆ షార్ట్ అని ఒక్క మాట చెప్పచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే అది చూపించాలి, నేను లైక్ యూనో ఐ కెన్ షౌట్ ఆన్ యూ అంటే అప్పుడే వాళ్ళు హై ఫీల్ అవుతారనమాట. యూ అండర్స్టాండ్? సో ఒక కమాండ్ డిమాండ్ చేసినట్టు ఒక త్రో చేస్తే వాళ్ళ పవర్ ఏదో దే విల్ ఫీల్ పవర్ఫుల్. సో అది వాళ్ళ ఈ సైకలాజికల్ ప్రాబ్లం. రెండు అయిపోయినాయి, రెస్పెక్ట్ అయిపోయింది, సెట్స్లో అయిపోయింది. థర్డ్ రెమ్యునరేషన్ అనేది మాత్రము వాళ్ళు ఐ డోంట్ నో. ఒకసారి నేను అడిగాను ఇట్లాగే, ఏమండి హీరోలకి కోట్లు కోట్లు లక్షలు లక్షలు ఇస్తారంటే, సరే అండి మీ పోస్టర్ ఇస్తాం మొత్తం, సినిమాకి క్రౌడ్ వస్తుందా? వాళ్ళు కూడా కరెక్టే, వాళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయండి. ఫ్రాంక్లీ మాట్లాడితే మాకు ఇప్పుడు వచ్చేది కూడా చాలా మంచిగా రీజనబుల్గానే వస్తున్నట్లు లెక్క. మేము చేసే పనికి చాలా ఎక్కువే వస్తున్నట్లు లెక్క. అంటే నిజాలు మాట్లాడుకుంటే నెలంతా వెళ్ళి బస్సుల్లో పడి అంతా 8-10 గంటలు 14 గంటలు పని చేసి వచ్చి 10-15 వేలు తీసుకుంటారు నెలకి. అవును కదా చాలామంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఐమ్ ఫైన్ అండ్ ఐ విల్ నాట్ కమెంట్ ఆన్ రెమ్యునరేషన్ బికాస్ ఎస్ ఎవ్రీబడి వాంట్స్ దిల్ మాంగే మోర్. అదైతే కావాలి, కానీ వాళ్ళు రీజనబుల్గానే ఇస్తారు మూవీ వాళ్ళు. అండ్ ఆల్సో ఫుడ్, ద కైండ్ ఆఫ్ ఫుడ్ దే గివ్ చాలా రీజనబుల్గా ఇస్తారు. మామూలుగా చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు కాదు కానీ యంగ్ హీరోస్ వాళ్ళు కాదు కానీ సీనియర్ యాక్టర్స్ వాళ్ళు కొంచెం నోటి దురుసు ఎక్కువ అండ్ ఆపర్చునిస్టిక్గా కూడా బిహేవ్ చేస్తారు సెట్స్లో అని. రియల్ అదే అంటే ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ హెడ్లైన్స్ అయిపోతుంది. బట్ ఎస్ ఉంటారు కొంచెం మనకి అనవసరంగా. అంటే మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు కాకుండా మీరు నార్మల్గా మీ పని మీద అలా తిరుగుతున్నా కూడా కామెంట్ చేయడము, లేదా పిలిచి మరీ కామెంట్ చేయడము. కామెంట్ పాపం హీరోలు ఎవరు అలా, హీరోలు కాదు సీనియర్ యాక్టర్లు ఉన్నారు. కామెంట్ చేయడం అంటే దే వాంట్ టు త్రో దేర్ హెడ్ వెయిట్. మీరు ఫేస్ చేశారు ఎప్పుడైనా? చేశాను. సిచ్యువేషన్ చెప్పండి, పేరు. ఇలాగే ఏదో మాట్లాడబోతుంటే ఇప్పుడు ఏంటి ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలా అంటే మీరు క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చేసి ప్లీజ్ క్వైట్గా ఉండండి కొంచెం అని ఒక చాలా సీనియర్ ఆర్టిస్ట్ చెప్తే నాకు ఇట్లా తల ఇలా పెట్టుకున్నా, టప్ప 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 ట్యాప్ తిప్పినట్టు నీళ్ళు వచ్చాయి. అంటే అది ఇన్సల్ట్ అనమాట. అంటే దాన్ని ఎలా తీసుకోవాలి నాకు అంటే అంతే కదా. ఇప్పుడు మనకి కొన్ని ఇప్పుడు ఇలా కట్ అయితే రక్తం వచ్చింది, దాన్ని ఆయింట్మెంట్ రాయాలి, బ్యాండేజ్ చేయాలని తెలుసు.
కాలితే బర్ణాలు రాయాలని తెలుసు, ఇలాంటి దెబ్బలకి ఏం చేయాలనేది తెలియదు. దర్ ఇస్ నోవేర్ ఇట్ ఈస్ సెడ్ ఆర్ రిటన్. అంటే ఇదేనా నా వర్త్ అనిపిస్తుంది కదా. సడన్లీ మీరు ఏదో అంటే కొంచెం జర్నీ అయిన తర్వాత క్యాజువల్గా అడుగుతాం కొన్ని విషయాలు, దానికి అతను ఇచ్చిన ఆన్సరు ఐ వాజ్ సో హర్ట్. ఓకే మింగేసాయి అలా. కానీ అది కంటిన్యూ అయింది. దిస్ వాజ్ వన్ ఆఫ్ ది పార్ట్ వాట్ ఐ సెడ్. ఒక మూవీలో ఒక 20 days ఆ టర్మాయిల్ ఉండింది నాకు. దే త్రో దేర్ హెడ్ వైట్. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, దే విల్ బికమ్ స్ట్రేంజర్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ హూమ్ ఐ ఇంటరాక్ట్. క్యారవాన్లో వెళ్తే ఇబ్బందిగా అంటే నాకు ఇట్లా పట్టేస్తానండి నేను. ఐ రీడ్ బాడీ లాంగ్వేజ్, ఐస్, ఐ రీడ్ ఐస్, ఐ రీడ్ అండ్ ద చేంజెస్, లైట్ చేంజ్ కూడా నేను పట్టేస్తాను. అది నా దౌర్భాగ్యమో నా అదృష్టమో నాకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. సో ఆ మనిషి ఇబ్బంది పడుతుంది అన్న, ఓకే లంచ్ చేస్తారా అని అంటే లంచ్ చేసాక కలుస్తా అంటే నేను ఆవిడ మొత్తం తినేస్తానా? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ మీ. అంటే నాకేంటి మనకేంటి అంటే నార్మల్గా కంపెనీ కలిసి ఉండడం చేయటం అలా ఇలాగా అంటే నేర్చుకున్నాంటో అవసరం లేదనమాట. అవసరం లేని చోట ఇవ్వడం అనవసరం. సో ఐ స్టాప్డ్ గివింగ్ లవ్, ఐ స్టాప్డ్ గివింగ్ ఫీలింగ్స్ టు అదర్స్ who don't deserve. That's where when I became better. సో ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది సీనియర్ యాక్టర్ ఉంటారు, వాళ్ళని చూస్తేనే రెస్పెక్ట్ వచ్చేస్తుంది, ద వే దే బిహేవ్ ఆన్ సెట్స్. అలాంటి వాళ్ళు ఎవరైనా పేర్లు చెప్తారు? నాజర్ గారు హ్యాట్స్ ఆఫ్. అసలు హీ ఈజ్ లైక్ సచ్ అ లవ్లీ పర్సన్. ఒకసారి ఆ ఇన్సిడెంట్ చెప్తాను. నాజర్ గారు చిన్నదాన నీ కోసం చేస్తున్నప్పుడు, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నేను బొమ్మలు వేస్తాను. అయితే నేను ఒక స్కెచ్ వేస్తే చూపించాను అనమాట. ఇంతలో షార్ట్ రెడీ అన్నారు. షార్ట్ రెడీ అంటే సరే మళ్ళా అది అంత అయిన తర్వాత మళ్ళీ హీ కేమ్ టు సీ దాట్. అది చూసి మాట్లాడుతుంటే తర్వాత ఒక ఆర్టిస్ట్ వచ్చి, ఒక లేడీ ఆర్టిస్ట్, పేరు చెప్పను, ఓ లేడీ ఆర్టిస్ట్ వచ్చి ఇలా విడిగా నన్ను చెప్పండి అని అంటే, మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి నాజర్ గారిని, ఆయన డిస్టర్బ్ అయ్యి డైలాగ్ చెప్పలేకపోయారు అంటే నేనన్నా ఫస్ట్ షీ టోల్డ్ మీ దిస్. నేను చెప్పాను, మేడం ఫస్ట్ నేను డిస్టర్బ్ చేయడం కాదు, నేను వేసిన స్కెచ్ చూస్తానని నాజర్ గారు అడిగారు, ఆయన పిలిచి మాట్లాడితే నేను మాట్లాడానండి. ఆయన మై అంటే నేను ఎలా చూడాలో తెలియదు అంటే ఆవిడతో ఏం గొడవ కూడా పడలేదు. బికాజ్ ఐ అండర్స్టాండ్. ఎక్కడో ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనమాట వాళ్ళకి. ఏంటంటే ఆ సీనియర్ ఆర్టిస్ట్లో ఐ వాజ్ లైక్ సో షాక్డ్. ఎలా తీసుకోవాలి ఇలాంటివి ఎన్నో నాకు చేదు అనుభవాలు. కాకపోతే నాకు లక్కీగా నాకేంటంటే ఐ కెన్ సెపరేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్. అది చాలా అవసరం. మనం పక్కకు తెచ్చేసుకోకపోతే ఇవన్నీ తగిలి నా ఫ్యామిలీ ఉందండి చూసుకోవడానికి, ఇవన్నీ నథింగ్ నాకు. ఐ హ్యావ్ మై కిడ్స్, మై మామ్, మై సిస్టర్, మై హస్బెండ్, మై పీపుల్ అదే, వాళ్ళు నాకు ముఖ్యం. ఇవి వెంట్రుకతో కూడా కాదు నాకు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆ మనుషుల మధ్య ఉండాలి, ఇవాళ చూసి బాధపడతాం ఇలా జరిగిందని, మళ్ళీ పక్క రోజు వెళ్ళి అదే మనుషులతో ఉండాలి, అక్కడే వర్క్ చేయాలి అదే ప్లేస్లో. సో మిమ్మల్ని మీరేంటో అది ఉంచుకోవడానికి మీ ఫ్యామిలీ ఒకటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా? ఐ మీన్ వాళ్ళని గుర్తు తెచ్చుకొని అది పోగొట్టుకుంటారా ఇక్కడ జరిగింది, లేకపోతే ఇంకేమైనా చేస్తూ ఉంటారా? ఐ మీన్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తాను. నాతో నేను నాలో నేను అండి. నాతో నేను మాట్లాడుకుంటాను చాలాసార్లు. ఇట్ మే సౌండ్ వియర్డ్, కానీ నేను మాధవి ఈ ఇన్సిడెంట్ చూసుకొని నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా? ఈ ఇన్సిడెంట్ నుంచి లెసన్ నేర్చుకొని ఫర్దర్గా ఎలా డీల్ చేయాలో నేర్చుకుంటావు. డూ యూ వాంట్ ఇట్ టు బి అ లెసన్ ఆర్ అ పాయింట్ టు మౌడ్ ఆన్ సీత, అశోకవనంలో సీత లాగా 14 ఏళ్ళు ఏడుస్తావా? ఆర్ జస్ట్ ఓకే వన్ మోర్ టిక్, ఓకే వాట్ టు డూ వాట్ నో. కొన్ని బుక్లో కొన్ని ఇది కనుక రాలేదని పేపర్ చింపి ఎలా అయితే పడేస్తామో, ఐ జస్ట్ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్ అండ్ ఫ్లష్ ఇట్ ఆఫ్. Basically shit has to be flushed, right? Still it floats in the stomach. What can you do about it? మీ ఇన్స్పైరింగ్ యాక్టర్ అంటే మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేది కానీ లేకపోతే ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యే యాక్టర్
యాక్టరా అంటే నాకు ఇన్స్పిరేషన్ అనేది ఏంటి తెలుసా అండి, అది ఒక్కళ్ళతోని పట్టుకుంటే ఆ ఒక్కళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఐఎమ్ కాన్స్టెంట్ లెర్నర్. ఓకే, రెండు అడుగుతాను, మీకు కొంచెం ఈజీ అవ్వచ్చు నా క్వశ్చన్. యాటిట్యూడ్లో, వర్క్లో ఇన్స్పిరేషన్. ఆ మనిషిని చూసి అల్లు అర్జున్ సిచ్యువేషన్ ఎంత ఈజీగా సాల్వ్ చేశాడు అబ్బా అనిపించే. అల్లు అర్జున్ ఇస్ లైక్ హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ యాటిట్యూడ్. ఎంత స్మైలింగ్. మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, ఐఎమ్ లైక్ ఆ విత్ హిస్ బిహేవియర్. అసలు ఇలా అంటే అంటే ఒక లవ్ అలా ఆటోమేటిక్లీ వస్తుంది అబ్బాయిని చూస్తే. అండ్ మళ్ళీ ఎక్కువ ఏం మాట్లాడు అలా అని, ఏ బాగున్నావు, నువ్వు బాగున్నావు, నువ్వు అది ఇది, నో. ఆ ఫేస్లోనే ఆ ప్లెజెంట్నెస్, అసలు అది చాలా ఎఫర్ట్ కావాలి దానికి. అండ్ హీ డస్ ఇట్ సో ఎఫర్ట్లెస్లీ. అది మాత్రం నాకు చాలా అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు నాని. I couldn't get in touch with him. అంటే I couldn't get a chance to work with him. కానీ తనంటే నాకు తన యాక్టింగ్ చాలా ఇష్టము. పర్సనల్గా ఎప్పుడు వర్క్ చేయలేదు, కానీ అల్లు అర్జున్ 4 మూవీస్ చేశాను నేను. సో అలా ఎదురుగ్గా చూశాను నేను. నాని కూడా అంటే నేను ఐ హ్యాపెన్ టు టేక్ అ సెల్ఫీ అనుకోకుండా ఒక దగ్గర కనిపిస్తే, కానీ మేము కలిసి వర్క్ చేయలే ఎప్పుడు. అలా అంటే ప్రతి హీరోస్ బాగుంటారు, బట్ హీస్ గాట్ దట్ ఎక్స్ట్రా జింగ్ థింగ్. అంటే వెళ్ళి అలా లైక్ హీ గెట్స్ ఇన్ టు యూ సమ్హౌ, హీ గెట్స్ అంటే ఒక అలా వెళ్ళిపోతాడు అతను. హీఈస్ అ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. అండ్ దెన్ సీనియర్ ఇప్పుడు లేడీస్ ఇంతమంది వర్క్ చేస్తాము, అంతమందిలో పవిత్ర ఇస్ అ వెరీ నైస్ లేడీ అండి. షీ స్పీక్స్ టు ఎనీబడి సో ఎమికబుల్లీ, చాలా బాగా మాట్లాడతారు. ఆవిడతో రీసెంట్గా నేను అంతకుముందు సోలో చేసాం మేము, అప్పుడంతా నాకు ఇంట్రాక్షన్ లేదు. రీసెంట్గా డీజే చేస్తున్నప్పుడు షీ సచ్ అ లవ్లీ లేడీ, ఐ రియలీ అడ్మైర్ హర్. అంటే ఎంత స్మైలింగ్గా, చాలా ఫ్రెండ్లీగా, చాలా బాగుంటారు. అంటే అంటారు కదా, 2 కప్పులు కలిసి ఉండలేవు అని ఒక సామెతని, షీల్ ప్రూవ్ ఇట్ రాంగ్. ఓ నైస్. అలాంటి కంపెనీ దొరికితే సెట్స్లో బాగా అనిపిస్తుంది. ఇట్స్ అ నైస్ థింగ్. అంటే వెన్ ఎవర్ యూ టాక్ టు హర్ యూ విల్ టేక్ సంథింగ్ హోమ్. ఏదో ఒక అడ్వైజ్ ఏదో తీసుకుంటారు మీరు అట్లా. అండ్ ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ లైక్ వెరీ ఇన్స్పైరింగ్. జయసుధ గారు, ఆల్ సీనియర్ ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. బట్ వీళ్ళు బాగా హత్తుకోవడం అంటే వీళ్ళు. మాధవి గారిని అప్కమింగ్ ఏ మూవీస్లో చూడొచ్చు, ఎన్ని మూవీస్లో చూడొచ్చు ఇయర్ ఇప్పుడు దాకా? పోనీ రీసెంట్గా వచ్చేవి చెప్పండి. ఇయర్ అంటే ఇంకా ఉంది కదా చాలా. డీజే యూ కెన్ వాచ్ మీ. వావ్. జూన్ డీజే జూన్. జూన్. ఇంకా ఉన్నాయి ఇంకా సెమంతక్ మణి అని ఒకటి. నారా రోహిత్ గారిది ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది కూడా చేశాను. ఇంకా ఉన్నాయి ఒక అన్టైటిల్డ్ ఒక 3-4 ఉన్నాయి ఇంకా అప్కమింగ్ ఉన్నాయి. సో మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడడం, మీ స్ట్రగుల్స్ నుండి సెల్ఫ్ మోటివేట్ చేసుకొని బయటికి రావడం మాట్లాడడం. సో మీ సపోర్ట్ సిస్టమ్, బేసిక్ సపోర్ట్ సిస్టమ్ అని ఫ్యామిలీ దగ్గరికి వచ్చేద్దాం. సో ఒక మ్యారీడ్ ఉమెన్కి అది ఇల్లు చూసుకోవాలి, ఇది అంటే చాలా గంటలు సెట్స్లో ఉండాల్సి వస్తుంది, షూటింగ్ సీరియల్స్ కానీ కానీ మూవీ కానీ కానీ. సో పిల్లలు ఉన్నారు, ఎలా మేనేజ్ చేస్తారు? సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇంట్లో మీకు? ఈ టైం మేనేజ్మెంట్కి కానీ మీ అప్స్ అండ్ డౌన్స్లో కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలా అంటే బేసికలీ ఇంట్లో మంచి సపోర్ట్ అండి. పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ, మా అత్తగారు కూడా ఎలా అంటే వర్క్ ఉంటే చూసుకోమ్మా, ఫస్ట్ చూసుకో అని చెప్తారు. అండ్ దాని గురించి నేను ఎలా అంటే నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టను. బేసికలీ మార్నింగ్ 4 o'clockకి లేచి బ్రేక్ఫాస్ట్ అన్ని కూర పప్పు వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ మొత్తం వండి, నైట్ నేను వచ్చే వరకు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ పెట్టేసి, వాళ్ళకి కాఫీ కలిపేసి అక్కడ పెట్టి, పంచదార లేకపోతే పాలు విరిగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాఫీ. చిన్న టిప్ మీకు. ఓకే. ఇంకా బోర్న్విటా తాగాలంటే కప్లో అది వేసి పాలు ఇన్ని కావాలని పక్కన పెట్టి అన్నీ అరేంజ్ చేసి నేను షూటింగ్కి వస్తాను. నో ఏంటి సర్వెంట్ కానీ ఎవరు మొత్తం మీరే కుక్ లేదండి, వాళ్ళు కొంచెం ఆర్థడాక్స్, వాళ్ళకి నచ్చదు కుక్, ఎవరు ఉండరు. నేనే అన్ని చేసి చాలాసార్లు షూటింగ్కి ఇంత డబ్బాల్లో నేను పులిహారలో తీసుకెళ్ళి, స్వీట్లు తీసుకెళ్ళి చాలాసార్లు, చాలా నేను చూడంగానే ఈరోజు ఏం తెచ్చారు అని అడుగుతారు.
సో అలా సపోర్ట్ సిస్టమ్ అంటే లైక్ ఐ విల్ గివ్ దెమ్ వాట్ దే నీడ్ అండ్ ఆల్సో దే విల్ గివ్ మీ అఫ్ కోర్స్. అంటే ఎంత కాదన్నా నేను ఇలా రాగలుగుతున్నాను అంటే వాళ్ళు పంపించారు కాబట్టి వస్తాను. అండ్ చాలాసార్లు ఇవన్నీ తట్టుకోలేక నేను వదిలేస్తాను, నేను చేయను అంటే మా సిస్టర్, మా పేరు విజయ తనుండి లేదు పాపాయ్ అంటారు నన్ను, లేదు పాపాయ్ నువ్వు అలా ఎలాగా, నువ్వు ఇంత దూరం వచ్చావు, ఇన్నేళ్ళు వేస్ట్ చేసుకున్నావు అనుకో, ఇంకా నుంచన్నా మేక్ ఇట్ మీనింగ్ఫుల్. నువ్వు 3 సార్లు నేను వెళ్ళిపోదాం అనుకున్నాను ఇండస్ట్రీ నుంచి. ఐ సెడ్ నో, ఇట్స్ డన్. నాకు ఇది వాట్ am I doing అంటే నేను ఏం చేస్తున్నాను, స్క్రీన్ మీద చూసుకుంటే నాకు ఏడుపు వచ్చేది చాలాసార్లు, ఏంటి చేస్తున్నాను నేను అని. ఇదా ఏంటిది, లైక్ ఐ కెన్ ట్రైన్ పీపుల్, ఐ కెన్ బీ ఆఫ్ సమ్ యూస్ టు సంబడి, ఇక్కడ ఉండి నేను ఏం చేస్తున్నాను అని చెప్పి వర్త్లెస్ అనిపిస్తే షీ సెడ్ నో, డోంట్ గివ్ అప్ అని. ఐ ఓ బిగ్ టైమ్ టు హర్. వావ్, నైస్. యా. అండ్ మీ యాక్టింగ్కి కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా లేదా రీసెంట్గా కానీ ఒక బెస్ట్ జెన్యూన్ కాంప్లిమెంట్ అనిపించింది ఏదైనా? జెన్యూన్ కాంప్లిమెంట్ అంటే మిర్చి చేసినప్పుడు ప్రభాస్ గారు చెప్పారు, అంటే హాస్పిటల్ సీన్ చేసే ముందు మేము లైటింగ్ అది చేస్తుంటే వెయిట్ చేస్తున్నాం, అప్పుడు మన సీన్ బాగా వచ్చిందంటే చెప్పారండి అని, బాగుందని. అంత పెద్ద హీరో నుంచి కాంప్లిమెంట్ ఎప్పుడు నాకు గుర్తుంటుంది అది. నైస్. అండ్ ఇంకా లైక్ అది ఒకటి బాగా గుర్తుండిపోయింది. అండ్ బాపు గారు సీరియల్ చేస్తున్నప్పుడు మీ ఐస్ అమ్మ కళ్ళు, అందమైన కళ్ళు ఉన్నాయి కదమ్మా, కొంచెం అదే మంచిగా ఇలా నేను ఇలా చూస్తున్నా, ఇలా కాదమ్మా కొంచెం ఇలా ఇలా చూడు, అలా పైకి చూడు, అలా చెప్పారనమాట. అండ్ మీ పిల్లలు అంటే ఎలా సపోర్ట్ ఇస్తారు? నువ్వు వెళ్ళమ్మా నేను చూసుకుంటాను లైక్ మా బాబు ఈజ్ 14-year-old ఒకళ్ళు, వాడు ప్లస్ 19 years ఇంకో అబ్బాయి. ఇద్దరు కూడా ఎంత అంటే చాలా అంటే పర్వాలేదమ్మా, దట్స్ ఫైన్, వీ విల్ మేనేజ్, నువ్వు వర్క్ చేసుకొని రా, వీ విల్ వెయిట్ ఫర్ యూ అలా. మా పెద్ద అబ్బాయి ఉంటే కనుక వాడు నేను షూటింగ్ నుంచి ఎప్పుడు వస్తానో అప్పటి వరకు వెయిట్ చేసి నాతో కలిసి అన్నం తిని పడుకుంటాడు. లైక్ దాట్. ఇద్దరు అబ్బాయిలు? ఇద్దరు అబ్బాయిలు, ఆల్ బాయ్స్. సో లైఫ్లో వచ్చే కష్టాలు ఏ ఫీల్డ్లో ఉన్నా వస్తాయి, అది ఫిలిం ఇండస్ట్రీయే కాదు. అన్నీ వచ్చినా పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ వరకు ఎన్ని దెబ్బలు తగిలినా మనమేంటో, మనం ఎలా ఉండాలో, మన పెరిగిన వాతావరణం ఏంటో, మనం స్టార్టింగ్ నుండి ఎలా ఉన్నామో అది గుర్తుపెట్టుకొని మన వర్క్లో ముందుకెళ్ళడమే ఈ ఇంటర్వ్యూతో మాధవి గారు చెప్పారు అని అనుకుంటున్నాను. అంటే వాట్ ఐ గాట్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ మీ కెరియర్కి అండ్ మీ వచ్చే ప్రాజెక్ట్స్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ థ్యాంక్స్ అలాట్, ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ప్లెజెంట్గా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. రియలీ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఆడియన్స్ కోసం ఏం చెప్తారు? యా, ట్రబుల్స్ అనేవి పార్ట్ ఆఫ్ లైఫ్. దానివల్ల ఎవరు కూడా ఎలా అంటే చాలా చూస్తున్నాం, సూసైడ్స్ చేసుకోవడము, లేకుంటే డిప్రెస్ అయిపోవడము, విత్డ్రా అవ్వడం గోల్స్ నుంచి. దయచేసి అవి చేయకండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఓన్లీ వెన్ యూ ట్రై టు మేక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream channel. You've got lot more to see, okay?